బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆమె పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. తాజాగా ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు రాధికా ఆప్టేకు కంగ్రాట్స్ చెప్పారు. ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగా 2012లో బ్రిటిష్ వయలినిస్ట్ బెనెడిక్ట్ టేలర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లయ్యారు. తాజాగా చిట్టి తల్లితో కలిసి ఇలా వర్క్ చేసుకోవాల్సి వస్తోందంటూ బిడ్డకు పాలిస్తూ రాధిక ఆప్టే పెట్టిన ఫోటో వైరల్గా మారింది. బిడ్డకు జన్మనిచ్చిన వారం తర్వాత రాధిక ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడం విశేషం. తెలుగులో లెజెండ్ లైన్ అంటూ బాలయ్యతో కలిసి సందడి చేసింది. రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 చిత్రాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా నిలిచింది. ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేసిన ధోని చిత్రంలో నటిగా యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. అలాగే లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్తో కుర్రకారుని కట్టిపడేసింది. ఇక రాధిక ఆప్టే యాక్ట్ చేసిన అంధాధున్ చిత్రం బాలీవుడ్లో బ్లాక్ బాస్టర్గా నిలిచింది. సిస్టర్ మిడ్ నైట్ కాకుండా విజయ్ సేతుపతి కత్రినా కలిసి నటించిన మేరీ క్రిస్మస్ చిత్రంలో రాధిక చివరగా కనిపించింది. మరోవైపు ప్రపంచంలోని సినీ పరిశ్రమలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాధిక ఆప్టే సినిమా స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిస్టర్ మిడ్ నైట్ సినిమా డైరెక్టర్స్ పార్ట్ నైట్ కేటగిరీలో స్క్రీనింగ్ కానుంది. దీనికి కరణ్ కాంధారి దర్శకుడు. భారత్ నుంచి ఈ విభాగానికి సెలెక్ట్ అయిన ఒకే ఒక చిత్రం ఇది.